హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. నెల్లూరు స్పెషల్ గెండి చేప పులుసు ఏ విధంగా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీకు గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే ఎప్పుడు చేసే ఫిష్ కర్రీ కన్నా నేను చెప్పిన ఇది నా స్టైల్ ఫిష్ కర్రీ. మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేపల కర్రీ కోసం నేను 2 కేజీల చేప తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది డ్యామ్ చేప. ఇది క్లీన్గా కడిగేసుకొని అక్కడే తీసుకొని వచ్చాను. ఈ విధంగా ఉప్పు పసుపు వేసి క్లీన్గా ఇంట్లో కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం. నేను ఇప్పుడు 50 గ్రాముల వరకు చింతపండు ఫ్రెండ్స్ క్లీన్గా కడిగేసి నానబెట్టేద్దాం. ఒక మీడియం సైజ్ మ్యాంగో కూడా తీసుకోండి. ఈ మీడియం సైజ్ మ్యాంగో కూడా క్లీన్గా కడిగేసి కట్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇది ఫస్ట్ నేను చింతపండు నానబెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టాను. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 75 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువే వేయబాకండి. చిటికెడు వేస్తే మాకు సరిపోద్ది. ఆవాలు, గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్, ఒక 4 గ్రీన్ చిల్లీ వరకు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం చిన్న సైజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 6 వరకు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కరివేపాకు 2 మిక్స్ చేసుకొని ఒకేసారి వేసుకోండి. నేను 4 ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మాకు గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది. ఇది నెల్లూరులో ఫేమస్ చేపల పులుసు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. చేపలు మాకు చాలా హెల్తీ, ఒమేగా 3 ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. చేపల్లో ఉండే ప్రోటీన్ దేంట్లో ఉండదు. చేపల్లో చాలా బలం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చికెన్లు మటన్ల కన్నా ఈ విధంగా మీరు చేపలు వారానికి ఒకసారన్నా ఈ విధంగా చేపలు కర్రీ చేసుకొని తిన్నారంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఈ ఆనియన్స్ మొత్తం బాగా మగ్గాల. చూడండి, ఆనియన్ మగ్గేటప్పుడే నేను 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న చేపలు ఫ్రెండ్స్ డ్యామ్ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను తీసుకున్నది ఒకటే చేప, 2 కేజీల చేప తీసుకున్నాను. నార్మల్గా మాకు చెరువు చేపలు ఇది పెంచుకునే చేపలు ఉంటాయి ఫ్రెండ్స్. అన్నిటికన్నా మాకు డ్యామ్ చేపలు చెరువు చేపలే బెస్ట్. ఈ బయట పెంచే చేపలు వేస్ట్ ఫుడ్ వేసి పెంచుతారు. అందుకని మాకు న్యాచురల్గా ఈ డ్యామ్లలో ఈ చెరువులలో న్యాచురల్ చేపలు దొరుకుతాయి. చూడండి, ఆనియన్ మగ్గుతుంది. ఇందులోనే నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు చేపల పులుసు చేసుకుంటే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రకాలు చేస్తారు జనాలు. నేను ఈ విధంగా చేస్తాను. నేను కూడా 2-3 టైప్స్ ఆఫ్ చేస్తాను, కానీ నాకైతే ఈ టైప్ చేసిందే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా ఈ విధంగా చేసిన చేపల పులుసు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది మొత్తం కలిపేసి కూడా పెట్టేస్తారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎక్కువ నేను ఈ కర్రీకే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఈ దీంట్లో టేస్ట్ మరింత రెట్టింపు రుచిని ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ చేపలకి ఎప్పుడన్నా కానీ మేము పెద్ద చేపలు తీసుకోవాలా. పెద్ద చేపలు తీసుకుంటే నేను తీసుకున్న చేపలు ఫ్రెండ్స్ గెండి చేప. చూడండి, ఆనియన్ కూడా ఆల్మోస్ట్ మగ్గన వస్తుంది. ఇందులోనే నేను 3 పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను.
టమాటాలు కూడా మగ్గాల. చూడండి మన టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పక్కన తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఉంటాను, మీకు ఆల్రెడీ చెప్పాను, మరీ చెప్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళకి. చూడండి ఇది కూడా యాడ్ చేసుకోవాలా. ఈ చేపల కర్రీలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను నానబెట్టిలా చింతపండు, ఈ పులుపు కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లో ఉప్పు కారం పులుపు మొత్తం కరెక్ట్గా ఉంటేనే ఫ్రెండ్స్ చేపల కర్రీ టేస్ట్ బాగుండేది మాకు. చూడండి ఈ విధంగా కొంచెం ఉడకాలా, కుతకుతలాడాలా. చూడండి నేను చూపిస్తాను. జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్. నేను జీలకర్ర మెంతులు ఈ విధంగా ఫ్రై చేసి మిక్సీలో పట్టుకొని పెట్టుకుంటాను. చూడండి ఇది కూడా 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మళ్ళా చేదు వచ్చేస్తుంది మన కర్రీ అనేది. ఇంకొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, ఇందాక కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇందాక, ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గద్దని. ఇప్పుడు నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువేం వేసుకోబాకండి. చేపలు అనేది మాకు తొందరగా ఉడికిపోతాయి, మళ్ళా గ్రేవీ పల్చగా అయిపోద్ది. మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మీకు గ్రేవీ ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్లోనే వేసుకోండి. ఇప్పుడు నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న చేపలు ఒకటిగా వదులుకుందాం. ఈ చేపలు వేసాక అస్సలు గరిట పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నేను మామిడికాయ ముక్కలకి తొక్క తీయను, చేపల కర్రీలో మాత్రం ఇలాగే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత పెట్టేసి మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి, మధ్యలో మీరు చూసుకుంటా ఉండు, పొంగిపోకుండా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ మీద. చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఇంకో 5 మినిట్స్ బాగా ఉడకాల ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే ఆయిల్ పైన తేలుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం పచ్చి వాసనగానే ఉంది. పైనుంచి ఇలా చూసుకుందాం. మాకు గ్రేవీ అనేది లోపల వరకు గరిట పెట్టి తిప్పితే ముక్కలు మాకు మళ్ళా చిదిరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కర్రీ బాగా ఉడికిపోయింది. చూడండి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా కావస్తుంది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పెట్టేస్తాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్ పెట్టేసి 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఫైనల్గా మేము కొత్తిమీర చల్లుకుందాం. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం లాగించేయవచ్చు ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, నేను మాటల్లో చెప్పలేను. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఏ విధంగా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పాల్సిందే. నెల్లూరు గెండి చేప పులుసు ఫ్రెండ్స్, ఇది స్పెషల్. మన నెల్లూరు వాళ్ళ సైడ్ స్పెషల్ చేపల పులుసు. ఎప్పుడు చేసేదానికన్నా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకొని తింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్.
ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.